ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 3:19. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఇక్కడ వెలుగు అంటే ఎవరో కాదు, మన దేవుడు. అంటే యెహోవా తండ్రి తన ప్రియ కుమారుడిని వెలుగుగా ఈ లోకంలోనికి పంపించారన్నమాట. యేసయ్యని ఈ లోకంలో వెలుగుగా మన కోసం పంపించారు. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము? తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక, అంటే మన క్రియలు, మన పనులు, మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడాను మన క్రియలు అంటే మన పనులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. మనం చేసే చాలా పనులు మనం అందరం తెలుసో తెలియకో లేకపోతే ఏదో ఒక రకంగా మనము దేవుడు చెప్పినటువంటి వాటికి మనము వ్యతిరేకంగా ఈ లోకంలో దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే మనం చేస్తూ అలా ఆయన వెలుగుని మనము చూడలేకపోతున్నామంట. అంటే మన క్రియలు చెడ్డవైనందువల్ల మనుష్యులు వెలుగుని ప్రేమింపలేకపోతున్నారు. అంటే వెలుగు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము? దేవుడు. ఆ వెలుగు ఎందుకు వచ్చింది అసలు ఈ లోకానికి? మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. అలాగే మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన్ని విశ్వసించడం ద్వారా మనం అందరం కూడా పరలోక రాజ్యానికి అర్హులు అని చెప్పడానికి ఆ వెలుగుని మనకి యెహోవా తండ్రి సృష్టికర్త ఈ లోకానికి మనకు పంపించారు. ఎవరి రూపంలో? ప్రభు ద్వారా, క్రీస్తు ద్వారా. నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి పంపించారు. మరి మనందరం ఏం చేస్తున్నాము? ఆ వెలుగుని ప్రేమించలేక చీకటినే ప్రేమించిరి అని ఉంది చూడండి. అంటే మనం ఏం చేస్తున్నాము? మనకి ఎంతో మంచి త్రోవలను చూపించి ఆ వెలుగుని మనం విడిచిపెట్టేస్తున్నాం. మనం అందరం కూడాను ఆ వెలుగుని మనం విడిచిపెట్టేసి చీకటినే ప్రేమించిరి. చీకటిని అంటే ఏంటి? సాతాను ఏం చెప్తుంది? దేవుడికి వ్యతిరేకంగానే చెప్తుంది మనకి ఎప్పుడు కూడా. దేవుడు ఏం చేయమన్నాడు అది వద్దంటుంది. దేవుడు ఏం వద్దంటాడో అదే సాతాను చేయమని మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే చీకటిని మనము ప్రేమించకూడదు, చీకటిని మనము విడిచిపెట్టేయాలన్నమాట. అంటే దేవుడు మనకి ఎన్నో వాక్యాల ద్వారా మన జీవితాన్ని బాగు చేయాలని ఆయన చెప్తున్నాడు. కానీ మనందరం కూడా లోకంలో ఏదో ఒక రకంగా సాతానికి దగ్గరైపోయి సాతాను మాటలు వింటున్నాము, సాతాన్ని ప్రేమిస్తున్నాం. కానీ ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి కానీ, మనకి జీవం ఇచ్చిన దేవుణ్ణి కానీ, మనకి త్రోవ చూపే దేవుణ్ణి కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమించలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి నిజమైన ప్రేమతో, నిజమైన విశ్వాసంతో ఆ వెలుగుని చూడాలి మనం. ఈ లోకంలో మనం చూసే వెలుగు కాదు, దేవుడు చూపించే వెలుగు అది చాలా గొప్ప వెలుగు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన గొప్ప వెలుగులో మనల్ని నడిపిస్తాడు. సాతాను బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనం అందరము కూడాను చీకటిని ప్రేమించకుండా వెలుగుకు సంబంధించిన వారమే జీవించాలని కోరుకుందాం. ఇది ఈరోజు దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్.